ఇంట్లో ఏ ఒక్కరికి సరి అయిన సమాధానం అంటే విశ్రాంతి సాతాను దొంగిలించాడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నీ మనసును, నీ కళ్ళను వాడు ఏడిపిస్తూ వచ్చాడు. ఉపయోగకరమైనటువంటి పనులు చేయకుండా ఉపయోగకరమైనటువంటి పనులు జరగనివ్వకుండా చాలా ఏడిపించుకుంటూ వచ్చాడు. ఇక్కడ కొన్ని ప్రాణాలు అంటున్నాయి, డాడీ మీరు వస్తున్నారు వెళ్తున్నారు, మీ నోట్లో నుంచి వచ్చే ఆ జీవపు వాక్కులు విన్నప్పుడు చాలా బలం పొందుకుంటున్నాం. మీ ప్రార్థన ద్వారా ఎంతో విడుదల అనుభవిస్తున్నాం. కానీ మరలా ఎందుకో పదే పదే దాడి జరుగుతుంది. నిజం చెప్పండి, దేవుడు నన్ను అడగమని అంటున్నాడు. మీ ఇంటిలో ఎవరో ఒకరిని లేక మిమ్మల్ని వాడు చాలా 3 నెలల నుండి చాలా హృదయ గాయానికి ప్రాణం పోతుందేమో ఎంతో పిండి వేసినట్లుగా నీ బిడ్డల గురించి నువ్వు ఏడ్చి నీ ఆర్థిక సంబంధమైన సంవత్సరాలు తరబడి ఈ అప్పు అనే పెద్ద భారం ఇది అనుభవించిన వాళ్ళకి తప్ప మరి ఎవరికి, కడుపు నిండిన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆకలి యొక్క బాధ. సమస్యలు పోయిన ప్రాణాలు ఇక్కడ దేవుడు కొత్త తాజా ఆశీర్వాదం ఇచ్చి పంపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి తాజా ఆశీర్వాదం. తాజా వర్తమానము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. తాజా ఆశీర్వాదం మీకు ఇవ్వబోతున్నాడు.
ఒక తెలియని గొప్ప ఒక కొత్త రెవల్యూషన్, ఒక అత్యంత అద్భుతమైన దైవిక స్వస్థత పొందుకుని ఈ గడప దాటి మీరు వెళ్ళబోతున్నారు. ఒక చెప్పండి కూడా కొద్దిగా చెప్పట్లు వేసేపు ఒక్క నొప్పి కూడా లేని, ఒక్క నొప్పితో కూడా, ఒక్క బలహీనతతో కూడా ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళనివ్వను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్ని సంవత్సరాలు భరిస్తావు, ఎన్ని నెలలు నువ్వు సహిస్తావు, వాడి చాలా కాడిలాగా రాడు వంటి మనస్సులతో రాడు వంటి మనస్సుతో నీ ఇంట్లో ఎవరో ఒకరు వాళ్ళ వల్ల నీవు విశ్రాంతిని కోల్పోతూ వచ్చావు. ఇది నా కోసం కాదులే, ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ గర్భమున పుట్టిన ప్రతి బిడ్డను నీ హృదయం హర్షించే విధంగా, సంతోషపడే విధంగా, గొంతులు వేసే క్రొవ్విన దూడలాగా గొంతులు వేసినట్లుగా నీ వంశవాళ్ళందరినీ దీవించబోతున్నాడు యేసయ్య. కొంతమంది వ్యక్తులు తల్లులను కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నారు ఆ తల్లులు. నీ కొడుకే నిన్ను కొట్టాడా? నీ ఇంట్లో యవ్వన పిల్లలు తిరుగుబాటు చేస్తూ వచ్చుచున్నారా? ఈ మధ్యాహ్నము ఒక అసాధారణమైన ఒక తీయటి అభిషేకం, ఒక మధురాతి మధురమైన అభిషేకం నీ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. నీ పిల్లలు నిన్ను దాటిపోరు. నిన్ను దాటి వెళ్ళరు. నేను దైవ ప్రవక్తను చెప్తున్నాను. నా బిడ్డలు నా దగ్గర లేరు. వారి వివాహాలు చేసేసుకుని దూరంగా ఉన్నారు. కొంతమంది చదువు నిమిత్తమే దూరంగా ఉన్నారు, ఉద్యోగం నిమిత్తమే దూరంగా ఉన్నారు. ప్రతికూలమైన పరిస్థితులే నలిపేస్తున్నాయి.
నేనెంత ప్రయాసపడినా, నేనెంత కష్టపడుతున్నా దానిని గుర్తింపులోనికి తెచ్చుకుంటా లేదు. అని ఏడుస్తున్న తల్లులు ఉన్నారు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుతో ఆ సమస్యను ముగింపు పలకబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి వేసేది. ఎంతమంది కోరుకుంటున్నారు అప్పు లేని రోజు నాకు కావాలని? కొంతమంది ఎలాగైపోయారు, అప్పు లేని రోజు కావాలని. ఈ చేతులు నా యేసు చూడడమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా చూస్తున్నాడు. ఇలా ఎత్తి దించేసి అలా దించినట్లుగా నిన్ను అలా గోతులోనికి దించడు. కారులో నేను వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట మీకు చెప్తున్నాను. నిన్ను ఆస్తికి కర్తగా చేయబోతున్నాడట. రోజులు ఎలాగే వెళ్ళిపోతున్నాయి. బంగారం అంతా పాడైపోయింది. ఇంట్లో వాళ్ళని చూసే విరోధపు కేకలు, ఒక కోపోద్రికమైన క్రోధపు ఆత్మ, ఏ కొంచెం కూడా సహనము కానీ సాత్వికము కానీ వాటికి చోటు లేదు. మాట్లాడుకోవడం కూడా ఏదో అరుచుకున్న కేకలోనే, దౌర్జన్యములుగా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరనుకున్నారు? ఆయన నిర్మలమైన వాడు. అందుకే ఆయన పౌరులతో పోల్చుకుని వచ్చారు. ఆయన నీలో నిలబడాలని, నీలో ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి. కానీ మన తలంపులు ఏంటంటే, నేను సాధించగలను, నేను నేరుగా పోరాడకి గెలవాలి,
నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావు. నీ భారం అంతా నాకు అప్పగించు అంటున్నాడు ఆయన. అప్పగించడం సులువే కదండి. ఆయనకు అప్పగించేస్తే నిన్ను గొప్పగా చేసేస్తాడు ఆయన. అసలు నిన్ను దాటిపోకుండా ఉండాలని ఆయన ఆశ. నిన్ను దాటి వెళ్ళకుండా నీ మీద నీకంటే ఎక్కువ మరెక్కువ శ్రద్ధ మహాదేవుడు తీసుకున్నాడు. నా తల వెంట్రుకలు మెరిసిపోయాయి, నా శరీరం ఒడిలిపోయింది. నేను మనవలను మునిమానవులను చూసేసాను. ఏ క్షణాన ఏమవుతానో నా జబ్బ లాగుతుంది, కాళ్ళు లాగుతున్నాయని ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటుంటే వాళ్ళు ఇసుకుంటున్నారు. అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఎందుకులే చెప్పి వాళ్ళెందుకు బాధ పెడతాం? నా భర్తకు నేను నా బాధ, నా గోడు చెప్పుకుని ఎందుకులే బాధ పెట్టడం అనుకుని చాలా మంది స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? సీట్లు తీస్తున్నారు. సీట్లు. ఈ డ్వాక్రాలు సరిపోవడం లేదు. సీట్లు తీసుకుని పాపం ఇంటిలో ఎంతో ఆవేదనతో నిజమే కదండి, బ్రతకడానికి ఎలా బ్రతకాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అనే కదా ఈరోజు అలాంటి వారికి నా దేవుడికి గొప్ప వాగ్దానం ఇచ్చి పంపించబోతున్నాడు. వాగ్దానపు దేశంగా నిన్ను మార్చలేకపోతున్నాడు. అసలు నీ మీద ఎంతో శ్రద్ధ చూపుతున్నాడో దేవుడు. ఆయన చేసే కార్యము బహు విశేషముగా ఉండబోతున్నాయి. నీకోసం ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము
వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. 4వ అధ్యాయము 1వ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. ఒక్కసారి ఆలకించు. సత్యమును, నంబర్ 1 సత్యము, కనికరము, దేవుని గూర్చిన జ్ఞానమును. ఇక్కడ కూడా దేవుని గూర్చిన జ్ఞానం అని మాట్లాడుతున్నాయి. ఈ దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఉంటే ఏమవుతాయి? ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. కీర్తి స్తోత్ర మహిమల కలగడానికి వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ. నంబర్ 1 ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆయన జనముగా నువ్వు మారిపోవాలి. నేను మారిపోయాను కదండి, మరి ఇంకా ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ యాతనలు, ఎందుకు ఈ సమస్యలు అని నువ్వు అడుగుతుండొచ్చు. అవి దేవుడి దగ్గర నుండి రావడం లేదు. నీ విశ్వాసము చదివిపోయేటట్లుగా దేవుని గురించిన జ్ఞానము నీలోనికి రానివ్వకుండా అసలు దేవుడు ఎంత గొప్పవాడో బలిని కోరడు. నీ కొడుకు బలైపోడు, నీ కూతురు బలవదు. నీ భర్త బలైపోడు. బలి అంటే త్యాగం. ఈ దినాల్లో చాలా మంది చిన్న వాటిలుగానే అని అనుకుంటున్నారు. వేగాటికి బలైపోతున్నారు, జూదానికి బలైపోతున్నారు, వ్యభిచారానికి బలైపోతున్నారు. త్రాగుడుకు బలైపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, వెలుగుదూత ఎవరో, దురాత్మ ఎవరో, మోసపరిచే ఆత్మ ఎవరో గుర్తెరగని పరిస్థితిలో ఉండిపోయారు. చలేవా రెండో అధ్యాయము 12వ వచనం. ఏం రంది? ఇబ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగు
ఒకడితో ఒకడు చెప్పుకుంటారు, ఇది జరుగుతుంది, ఇది జరిగింది కథ ఇది. అప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరు భక్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంచె దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగును అని ఒకనితో ఒకడు చెప్పుకునరి. 22వ వచనం చదువు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను ఏంటండి? అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను ఏ మధ్య మీ మధ్యలో చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఆగండి, ఏమిటా నిశ్చయించిన సంకల్పం? కాబట్టి మీరు రండి, ప్రార్థన చేస్తాను, మీరు వస్తారా అంటే వస్తారా? రెండు 2002లో ఈ మాత్రం పాంపులెట్ కొట్టించి ఇంటింట పంపి ఇంటింట నేనే ప్రతి గడపకి వెళ్ళి ఇచ్చినప్పుడు భలే సరదాగా హాయిగా నిజంగా వస్తాం అన్నారు. ఇంతమంది వచ్చేస్తారేమో అని చెప్పి నేను ఏం చేశానంటే వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయమన్నాను మా నాన్నగారు. అప్పటికి పెళ్ళి అవ్వలేదు నాకు. ఒక్కరు రాలేదు. మా చుట్టాలకి భోజనాలు పెట్టేసి ఫోటో ఇక్కడ పెట్టే కన్నా మన ఇంటి వాళ్ళు పెట్టుకునే కన్నా సెంటర్లో పెడదాం. ఆ సెంటర్లో పెడితే ఆ రోడ్డు అంతా పోయే వాళ్ళైనా అటైనా ఇటైనా వెళ్ళిపోయే వాళ్ళైనా వింటారు, అప్పుడు వాళ్ళు తింటారు అని చెప్పి ఆ రాత్రి ఆడికి పంపడం జరిగింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు చూస్తుండగా ఒక కుష్ఠరోగి వేళ్ళు ఇలా ఉండిపోయిన వేళ్ళు ఇలా వచ్చేసాయి. అది కూడా ఒక బ్రాహ్మణ ఆవిడ. ఆ వేళ్ళు ఇలా కదలడం చూసి అదొక ఆశ్చర్యపోయారు. చాలా మందిని దేవుడు స్వస్థపరిచాడు. అక్కడ కూటం పెడుతున్నారని తెలిసి ఒక 4 పాస్టర్లు, ఆ పక్క ఊరు పాస్టర్లు, ఈ పక్క ఊరు పాస్టర్లు, అమ్మ మీరు వెళ్ళకండి అని ఎగ్నెస్ట్గా వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు.
అప్పటికే నిజంగా చెప్పాలంటే ఒక 80-90 మంది ఆత్మలు మా అమ్మగారు మేము రక్షించాం. ఎంతమంది అండి? 89. ఆ ఆత్మలన్నీ వేరే 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 చర్చిలకు అప్పగించేశాం. వాళ్ళు కూడా రాలేదు. రెండు 2002లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఏం జరిగిందో చెప్తున్నాను. 41 వచ్చిన చదువమ్మా. 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఏంటండి? అతని వాక్యము అంగీకరించిన వారు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. బాప్తిజం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడి చప్పట్లు కొట్టి చాలా మంది ఈ అపోస్తుల కార్యాలు ప్రసంగించుకోవడానికే ఉపయోగిస్తారు. ఇంకా 2వ అధ్యాయం పూర్తవలేదు. ఇంకాని 2వ అధ్యాయం పూర్తవకుండానే 43వ వచనం చదవండి. విశ్వసించిన వారందరూ అమ్మా 43వ వచనం. అప్పుడు ప్రతి వారికి భయము కలిగెను. అది గది అది 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 గది అమ్ముజూరంతా ఏమవుతుంది ఇప్పుడు? భయము కలిగి ఓ పాంప్లెట్ ఇచ్చి, అమ్మా భోజనం పెడుతున్నాను, నేను ప్రార్థన చేస్తే నీ గురించి అన్నీ చెప్తాడు, నువ్వు గొప్పదాని అయిపోతావు. నేను రాను, నేను వస్తానులే. మా అయ్యగారు బాబోయ్, మా అయ్యగారు ఏమనుకుంటారో అని అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? చర్చి సరిపోతలేదు. చప్పట్లో కొట్టి నేను చెప్తున్నాను ప్రవచనం. పైన డాబా మీద ఆ డాబా మొత్తం కిటకిట్లాడిపోతూ నిండిపోయి సముద్రంలాగా చలేరులాగా ఆత్మల పంట నిండబోతున్నది. ఈ ఇంకా మేము సరైన పరిచయం స్టార్ట్ చేయలేదు. ఇంకా మేము ఎవరికి చెప్పకుండానే ఈ పరిచర్య అభివృద్ధి చెందుతూ వెళ్తుంది. రానుంటున్న దినాల్లో ఖచ్చితంగా పాంప్లెట్లు వేసి ఈ పరిచర్యను విస్తారమైనటువంటి పరిచర్యగా దేవుడు చేయబోతున్నాడు. అందుకే పైన చర్చ దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రతి వానికి భయము కలుగుతుంది. కారణం ఏంటంటే 3వ వచనం 2:3 అపోస్తలుల కార్యం. అగ్ని జ్వాలలు వంటి నాలుకలు. అక్కడ రాయండి, అక్కడ చున్నా చుట్టండి, నాలుకలు. హల్లెలూయా. నాలుకలు. దేవుడు మొదటిగా
అగ్ని జ్వాలలుగా దిగి రాగానే దేనిని ఇస్తున్నాడంటే నాలుక ఇస్తున్నాడు. ఈ నాలుకను తీసేసి దేవుడు ఒక నాలుకను తగిలిస్తున్నాడు. కాదు, నాలుకలు విభాగింపబడి విభజించడం. వారికి కనబడి ఆ వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఏ ఆత్మ అండి? పరిశుద్ధాత్మతో నిండిన వారే. మళ్ళీ చెప్పండి. పరిశుద్ధాత్మతో నిండిన వారే. పరిశుద్ధాత్మతో నిండిపోయి అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మధ్యాహ్నపు వేళ పేతురు యోహానులు వెళ్తున్నప్పుడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఒక మనుష్యుడు మోసుకుని పోబడుతున్నాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమెత్తుకుంటున్నాడు. కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. ద్వారం దగ్గర ఉంచుతున్నాడు. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించేటప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూశారు. మా తట్టు చూడమని. అభిషేకం కలిగిన వ్యక్తి, ఆత్మతో నింపబడిన వ్యక్తి, దేవుని వరాలతో నింపబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే నీవెవరో తెలియకపోయినా, నువ్వేంటో ఎరగకపోయినా తేరి చూస్తాడు. నిన్ను అభిషక్తుడు తేరి చూస్తే నీ భవిష్యత్తు దేవుడు చూపిస్తాడు, నీ గతాన్ని దేవుడు చూపిస్తాడు, నీ భవిష్యత్తు కాలాన్ని దేవుడు చూపిస్తాడు. వెండి బంగారం నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అది ఏంటది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. ఎందుకన్నారంటే నజరేతు అనే ఊరిలో అసలు మంచిది ఒకటి కూడా లేదట. ఆ ఊరికి మంచి పేరు లేదట. ఆ ఊరికి కనీసం గుర్తింపు లేదట. ఆ గుర్తింపు లేని ఊరిలోనే యేసుక్రీస్తు పుట్టాడు. చప్పట్లు కొట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిలో నా ఇంటిలో నాకు గుర్తింపు లేదండి, నేను ఒక ఒంటరిగా బతుకుతున్నాను, నా వాళ్ళకి బరువు అయిపోయాను, నా శరీరంలో ఫలానా అవయవం వలన నేను చాలా బాధపడుతున్నాను, ఫలానా అనారోగ్యం వలన చింతిస్తున్నాను అని అనుకుంటున్నాను. నీ శరీరంతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపడు. చపాటు ఇది తీసుకున్నాం కదా, గుర్తులు పెట్టు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం చాలు. వెండి బంగారాలు కన్నా చిన్నైనది యేసు ప్రేమ. వెండి బంగారాలు కన్నా చిన్నైనది
నన్నది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కలిగిన ప్రేమ లోకులకై లోకులకై కలిగిన ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా ఆనందమే నేను ఊగుతున్నా ఇక్కడ మరి మీరు ఊగాలో లేదా హల్లెలూయా ఆనందమే హల్లెలూయా నీ లైఫ్ మొత్తం మారిపోతుంది కొడతామా బాబు మామద్దే కొట్ట నీ తల్లకాయలో కోపిష్టాత్మ ఉందంటే నీ కొడుకు నాశనం అయిపోతాడు. నీ తల్లకాయలో కోపిష్టి ఆత్మ ఉంటే, కోపద్రేకపు ఆత్మ ఉంటే అది నీ పిల్లల మీద దాడి చేస్తుంది. నీ పిల్లలు చెల్లాచెదురైపోతారు. దేవుడి ప్రేమతో చెప్తున్నాను, మొదట నీ నాలుకే నీ పిల్లల మీద ఆశాపడడానికి గల కారణం. నీ నాలుగు కాల్చబడాలి. యెషయా ప్రవచన గ్రంథములో చెప్పబడిన రీతిగా 6వ అధ్యాయంలో ఒక కరువు తీసి ఏం తీసి దేవదూత ఏం చేస్తున్నాడండి? ఒక కరువు తీసుకుని యెషయా పెదవులు కాల్చాడట. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పులు చేత పట్టుకుని కారుతో తీసిన నిప్పులు చేత పట్టుకుని నా యొద్దకు ఎగురుకుంటూ వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక ఈ మంట నీ పెదవులకు తగిలింది కాబట్టి పాపములకు ప్రాయశ్చిత్తమాయెను. ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ఈ మధ్యాహ్నమున ఎవరి మీదైతే నా చేయబడిందో, ఎవరి బతుకుల మీదైతే దేవుడు ప్రవచనం చెప్పాడో వారి ప్రాయశ్చిత్తం దినము ప్రారంభమైంది. చెప్పట్లు హల్లెలూయా. అభిషేకంతో నింపబడినప్పుడు నీవేమవుతావు?
విడుదల తీసుకొచ్చే వ్యక్తిగా మారిపోతావు. విడిపించే ఆత్మ నీకు వచ్చేస్తుంది. చెప్పలేనంత ఆనందం పొందుకుంటా. మహిమాయుక్తమైన ఆనందం నువ్వు పొందుకుంటా. ఆది అంతము లేని దైవ కుమారుండు మరియా గర్భమందు జన్మించే యేసుండు. ఆది అంతము లేని దైవ కుమారుండు మరియా గర్భమందు జన్మించే యేసుండు. పరలోకం నుండి నీతో దిగివచ్చి మాట్లాడుతున్న యేసయ్య నిన్నేం చేయాలని కోరుకుంటున్నారంటే, నువ్వు అడిగి నీవు పొందుకోవాలని చూస్తున్నాడు. నువ్వు అడగలే నీవు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు అడగలేని కూడా పొందుకోబోతున్నావు. నువ్వు ఏదైతే ఇంకా నీకు అడగాలని అనిపిస్తున్నాయో, ఏదైతే నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నావో అవి త్వరలో రాబోతున్నాయి. హల్లెలూయా! సంతోషంగా ఉత్సాహంగా హల్లెలూయా హల్లెలూయా అందరూ లేచి నిలబడి హల్లెలూయా! పండుగ 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 యేసు పండుగ 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 కాలు నిప్పుల పండుగ. కొంతమంది లెగిసి వెళ్ళలేకున్నారంట. బాబోయ్ అమ్మో! పండుగ 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 యేసు పండుగ 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 రాజు పండుగ.
మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే మీరు ఎవరైతే కదులుతారో వాళ్ళకి 3-4 లక్షల రూపాయలు రాబోతున్నారు. హల్లెలూయ. మీ ఇంటికి వచ్చేస్తాయంటే డబ్బులు. హల్లెలూయ. హల్లెలూయ. ఎలా వస్తాయో, ఇప్పుడు వస్తాయో. ఒక 30 లక్షల రూపాయల అప్పుతో మా చర్చకు వచ్చాడు ఈ అతను. నేనన్నాను, నీ 30 లక్షల అప్పులు తెరవడమే కాకుండా ఇంకా 2 కోట్లు నీకు ఉండబోతున్నాయని చెప్పాడు. అసలు నమ్మశక్యమా నా మాట? నువ్వైతే నమ్ముతావా? ఆ చేను ఎప్పుడో ఎవరో ఆక్రమించేసుకున్నారంట. అది రోడ్డు వారణ ఉందన్నమాట. ఆ రోడ్డు వారణ ఉన్న చేనే ఇప్పుడు అది 4 కోట్లు అయిపోయింది. ఈ 30 లక్షలు అప్పు తీరిపోవడమే కాకుండా 3.5 కోట్ల రూపాయలు దేవుడు ఇచ్చేసాడు. అలాంటి అభిషేకం మీ మధ్యలో సంచరిస్తూ ఉంది. హల్లెలూయా. నేను నీతో ఏం చెప్తానో అది జరిగిపోద్దంతే. హల్లెలూయా. నీతో ఏం పలుకుతానో అది జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. తనన 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 నేను ఎందుకు నవ్వుకున్నానంటే నీ అప్పులు తొలగించే అభిషేకము ఇక్కడ ఉంది. హల్లెలూయా. నీ ఆయుష్కాలాన్ని పొడిగించే అభిషేకం ఇక్కడ ఉంది. హల్లెలూయా. నీ ఇంటి వారందరిలో నువ్వేం కోరుకుంటున్నావో అది చూపించడానికి ఈ అభిషేకం ఉంది. పెద్ద సౌండ్ అవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. హోసన్నా హోసన్నా నేను ఏమంటున్నాను మీరు అదే అనాలి. హల్లెలూయా. ఆమేన్. హై అనా చప్పట్లు కొడుతూ హై హై అందరూ కళ్ళు మూసుకుని మీ మనసులో
ప్రియుడా నిన్నే చూడాలని నీతోనే ఎల్లప్పుడూ బ్రతకాలని ప్రియుడా నిన్నే చూడాలని నీతోనే ఎల్లప్పుడూ బ్రతకాలని ఆశ కలుగుచున్నదయ్యా ఆశ కలుగుతున్నదయ్యా ఆశ కలుగుచున్నదయ్యా ఆశ కలుగుచున్నదయ్యా ప్రియుడా నిన్నే చూడాలని ప్రియుడా నీతో బ్రతకాలని ప్రతి ఒక్కరు ప్రియుడా నిన్నే చూడాలని అందరూ నమస్కారం పెట్టి ప్రియుడా నిన్నే చూడాలని ప్రియుడా నిన్నే నీతోనే బ్రతకాలని ప్రియుడా నిన్నే చూడాలని ప్రియుడా నీతో బ్రతకాలని ప్రియుడా నిన్నే చూడాలని ప్రియుడా నిన్నే చూడాలని ప్రియుడా నీ ప్రియుడా నిన్నే చూడాలని ప్రియుడా నీతో బ్రతకాలని ఆశపడుచున్నానయ్యా ప్రియుడా నిన్నే చూడాలని ప్రియుడా నీతో బ్రతకాలని ప్రియుడా నీతోనే బ్రతకాలని ఎలువేయబడిన ఒంటరిగా నేను కృంగిపోయినాను యేసయ్యా ఎలువేయబడిన ఒంటరిగా నేను కృంగిపోయినాను యేసయ్యా నీ ప్రేమతో రావయ్యా నీ ప్రేమతో రావయ్యా ప్రియుడా నిన్నే చూడాలని ప్రియుడా నీతో బ్రతకాలని ప్రియుడా నిన్నే చూడాలని అమ్మా నీతో బ్రతకాలని ప్రియుడా నీతో బ్రతకాలని ఆలోచనలెన్నో చెలరేగెను ఆత్మలో కృంగిదల కలిగిపోయెనే ఆలోచనలెన్నో చెలరేగెను ఆత్మలో కృంగిదల కలిగిపోయెను నీ ప్రేమతో నన్ను ఆదరించావు నీ ప్రేమతో నన్ను ఆదరించావు ప్రియుడా నీతో ప్రియుడా నీలా బ్రతకాలని ప్రియుడా నీతో ఉండాలని ప్రియుడా నీతో బ్రతకాలని బ్రతకాలని అయ్యా హల్లెలూయా నీ జీవితంలో
గుండె నిండా బరువుతో సమస్యల ఊబిలో నిండిపోయి ఉన్నావా? ఆత్మకు నెమ్మది లేక, ఆత్మలో ఏదో ఒక ఆందోళన, ఆరాటం, ఏదో ఒక చిరాకు, ఏమాత్రము నమ్మకము లేక, రోజు రోజుకి నాకు విరోధంగానే జరుగుతుంది అని అన్ని విరోధంగానే ఉంటున్నాయి. నా జీవితము ముండ పొద మీద నడుస్తున్నట్టుగా ఉంది అని దుఃఖముతో కన్నీళ్లు కారుస్తున్నావా? నీ గర్భం పండలేకుండా ఉందా? సంవత్సరాలు నీళ్ళ వల్ల కరిగిపోతున్నాయి, కానీ ఇంకా నేను ఫలాన్ని చూడలేకపోయాను అని అనుకుంటున్నాను. బిడ్డలారా, ప్రియుడిగా నీతో యేసయ్య నిన్ను నింపబోతున్నాడు. ఆయన అభిషేకంతో నింపుతున్నాడు. మీ కుడి చెయ్య మీ తల మీద పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రవచనం ఏమిటంటే, నీకు మూతబడిపోయిన ద్వారాలు తెరవబోతున్నాడు యేసు. మూతబడిపోయిన ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. నీ ఇంటి పక్కనే, నీ ఇంటి వెనకాల, నీ ఇంటి ముందులో ఎవరు నిన్ను చూడలేక నీ మీద అరిచుచున్న కాకిల వలె, ఒక సింహంలాగా నీ ముఖం అంటే చూడలేక, నీ పిల్లల ముఖం చూడలేక, ఎవరైతే ఇసుకుపోయి ఉన్నారో, ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, నీ ఇల్లు ఒక పరలోకంలాగా దేవుడు మార్చివేయబోతున్నాడు. ఎవరు ఏదో వస్తారు, ఎవరు వస్తారో అనుకోబోకు, నీవే ఒక పరలోకంలో మారిపోబోతున్నావు. ఒక పరలోకంలో మారిపోతున్నావు. నీ పక్షంగా నడవబోతుంది, నడవబోతున్నాడు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవు, నీ ఒక్కడను, నీ ఒక్కదానితోనే నేను కార్యాలు చేయబోతున్నాను. నీ ఒక్కడితోనే కార్యాలు చేయబోతున్నాను. నీ ఒక్కడి దానితోనే ఒక విషయంలో ఒక అద్భుతం చేయబోతున్నాను. ఎవరు చిన్న చూపు చూసేది? ఎవరు నిన్ను చిన్న చూపు చూసేది? ఎవరు నీ కోసం పలుచగా మాట్లాడుకునేది? ఎవరు నీ గురించి చేదుగా మాట్లాడుకునేది? ఎవరు నీ గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు? నీ పక్షంగా ఎవరు లేరనుకుంటున్నావో, దేవాది దేవుడు
ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి తెగలేని సమస్యలు యేసు నామములో తెగబడునుగాక. ఒక్కొక్కరిని కరెంటు షాక్ వలె, కరెంటు షాక్ ఎలా తగులుతుందో అలాగే దేవుని యొక్క శక్తి తాకుతూ వెళ్ళడం నేను చూస్తున్నాను. అభిషేకం తాకుతూ ఉంది. నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నువ్వు ఉన్నటువంటి గొప్ప ధనవంతులు అయిపోతున్నావు. గొప్ప ధనవంతులు అయిపోతున్నారు. ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే గట్టిగా చప్పట్లు పోగొట్టే చప్పట్లు కొట్టే. యేసు ఇచ్చిన మంచితనం, యేసు ఇస్తున్న గొప్పతనం, యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ.